నమస్తే, నేను సిరి. శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే మనం చూస్తున్నాం. అయితే దీని మీద సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే కోర్టు మెట్లెక్కింది. అక్కడ సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వాటిని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇది ఫైనల్ అబ్జర్వేషన్స్ కాదు, విచారణ పూర్తి కాలేదు. ప్రాథమికంగా ఆ అంశాలు కోర్టు దృష్టికి వచ్చినప్పుడు కోర్టు వారు వెలుగుచ్చిన కొన్ని సందేహాలుగాను దీన్ని గమనించాలి. అంతే తప్ప ఇవేమి తుది నిర్ణయాలు కాదు. వారికి వచ్చిన సందేహాల్ని ప్రశ్నల రూపంలో అడిగారు. ఇప్పుడు విషయాన్ని ముందు గౌరవ జడ్జీలు అవగాహన చేసుకోవాలి. ఇందులో ఏమున్నాయి, నిజాలు ఏమున్నాయి, అసలు జరిగిన సంఘటన ఏంటి, ఆ తర్వాత సంఘటన తర్వాత జరిగినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అనేది. అందువల్ల వాళ్ళు కొన్ని అంశాల మీద వివరణ కోసం ప్రశ్నల రూపంలో సందేహాలను వ్యక్తం చేశారు. దీన్ని మనం పూర్తిగా విచారించేశారు, కోర్టు వారు ఒక నిర్ణయం చెప్పేశారు అనుకోవటానికి ఏమీ లేదు. కోర్టు ముందుకి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఈ పిటిషన్ వెళ్ళింది. ఇది చాలా సున్నితమైన అంశం. తర్వాత ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆ సాంకేతిక అంశాలకు సంబంధించిన సందేహాలనే ఇవాళ గౌరవ జడ్జెస్ వారిని అడిగారు, లాయర్స్ని, డిఫెన్స్ లాయర్ని కానీ పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి గారిని కానీ అడిగిన ఓపెన్ కోర్టులో అడిగిన ప్రశ్నలు ఇవి. అంతే తప్ప వీటి మీద వాళ్ళు ఒక తుది నిర్ణయానికి వచ్చేసారు, ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి అని కాదు. ప్రాథమికంగా మేము పరిశీలించడానికి మాకు వచ్చిన సందేహాలు అన్నట్టు ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా మాకు వచ్చిన సందేహాలు అన్నట్టు. అది ఏమన్నారంటే, ఇప్పుడు ఈ కల్తీ అయిన నెయ్యి లడ్డూల వాడకంలో వాడారా లేదా అనేది మాకు తెలియట్లేదు అన్నారు. కల్తీ అవ్వలేదని వాళ్ళు చెప్పలేదు. కల్తీ అయ్యింది అన్నట్టే వాళ్ళు ఒప్పుకున్నట్టే అయింది. అంతేగాని అసలు నూనెలో కూడా నెయ్యిలో కూడా కల్తీ అవ్వలేదు అన్న, కల్తీ అయింది. ఆ నేతిని ఈ లడ్డూల తయారీలో ఉపయోగించారా లేదా అన్నది ఇంకా మాకు స్పష్టత రాలేదు ఇక్కడ అన్నది. అంటే అక్కడ ఏదైతే టెస్ట్ కి ల్యాబ్ పంపించారో అది ఆ లడ్డు, అంటే లడ్డూని పంపిస్తేనే కదా తెలిసింది మనకి. వాళ్ళు అది కూడా అడిగారు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇది నేతిలో పంపించారా, మీరు లడ్డూలు పంపించారా అని కూడా వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఒక సాంకేతికమైన అనుమానం అందరికి కూడా ఏమొచ్చిందంటే, మీరు అన్నట్టు లడ్డూ శాంపిల్ పంపారా లేకపోతే నేతి శాంపిల్ పంపారా అనేది ఇప్పుడు మళ్ళీ రెండో విచారణలో బయటకు వస్తాయి ఈ అంశాలన్నీ. ఇప్పుడు మీరు అన్నది లడ్డూ పంపించారని మీరు కూడా చెబుతున్నారు. మరి అక్కడ స్పష్టత వాళ్ళకి రాలేదు. లడ్డూని పంపిస్తేనేమో నేతిని వాడారు కాబట్టి కల్తీ అయిన నెయ్యిని లడ్డూ కల్తీ అయింది, అపచారం జరిగింది అనుకుంటానికి అవకాశం ఉంది. ఇప్పుడు లడ్డూలో ఆ నేతిని వాడారా లేదే అనేదే ఇప్పుడు కోర్టు వారు వేసిన ప్రశ్న. ఇప్పుడు దాన్ని బట్టి కోర్టు వారు నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే, పరిశోధన ల్యాబొరేటరీకి వెళ్ళింది నెయ్య, ఆ నేతిని వాడిన శ్రీవారి లడ్డు అనేది ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా క్లారిఫికేషన్ రావాలి. ఇప్పుడు ఆ ల్యాబ్ వాళ్ళు కూడా ఇప్పుడు లడ్డు పంపిస్తే కనుక లడ్డు ఎంత పరిణామంలో పంపారు, ఆ లడ్డు వెయిట్ ఏంటి అది కూడా రాయాలి. మరి వాళ్ళు బహుశా అది వాళ్ళ తర్వాత క్లారిఫికేషన్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రాక ఈ సాంకేతిక అంశం రాలా. ఇది ఎట్లా ఉందంటే, ద్రౌపదిని అర్జునుడు దీంట్లో ధర్మరాజు జోదంలో ఓడిపోయినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేస్తుంది, తన్నోడి నన్నోడినా నన్నొడ్డి తన్నోడినా అని. అంటే నన్ను జోదంలో పెట్టి ఆయన ఓడిపోయాడా, లేదా ఆయన ఓడిపోయిన తర్వాత నన్ను పెట్టాడా అని. ఆ రెండు కూడా ధర్మపరంగా రెండు కూడా కరెక్టే. ధర్మరాజుకి హక్కు రెండు వైపులా ఉండదు, ఆమె రెండు వైపులా పొదునున్న ప్రశ్నలు వేసింది. అలాగే ఇప్పుడు ఈ ప్రశ్న కూడా లడ్డూని పంపారా నేతిని పంపారా అన్నదే పాయింట్. ఆ నేతిని ఇందులో లడ్డూలో వాడినట్టు మాకు ఇక్కడ తెలియట్లేదు అన్నారు. ఇప్పుడు లడ్డూ నేతిని తెచ్చేది లడ్డూలో వాడకానికే కానీ భోజనాల్లో వడ్డించడానికి కాదుగా. అంత క్వాంటమ్ లడ్డూలోనే వాడకానికే తెప్పిస్తారు, టన్నులు లోడ్లు వస్తాయి. కాబట్టి అవి వచ్చిన తర్వాత వాడకపోవటం అనేది ఏముంటుంది, లడ్డు అనేది ప్రతిరోజు జరిగే ప్రక్రియ, ప్రతిరోజు పెద్ద మొత్తంలో జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఆ నేతిని కూడా ఉపయోగిస్తారు. వాళ్ళకి వచ్చిన టన్నులు నెయ్యి ఎప్పటికప్పుడు దిగుతానే ఉంటాయి, వాడుతూనే ఉంటారు. అది నిరంతరం జరిగేది తప్ప స్టాక్ కూడా ఎక్కువగా ఉండదు. మా అంటే ఒక 10 టన్నులు ఉంటుంది. 10 టన్నులు శ్రీవారి పోర్టులోను దేవాలయ వాడకంలో పెద్ద క్వాంటిటీ ఏం కాదు. మామూలుగా ఇళ్లలోనూ చాలా చిన్న హోటల్లో అయితే పెద్ద లెక్క. కానీ
ఇప్పుడు సపోజ్ ఇది ఉంది మన పోటు అనేది కొన్ని టన్నుల ఇది రోజు లడ్డూలు తయారు చేస్తారు, కొన్ని లక్షల నంబర్లో తయారవుతాయి. ఇవి కాకుండా కూడా తిరుపతి దేవస్థానం వారి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఓన్లీ తిరుమలలో మాత్రమే లడ్డు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉంది, టీటీడీ ఉంది, అక్కడ ఇస్తున్నారు. తర్వాత జూబ్లీ హిల్స్ లో మళ్ళీ కొత్త కట్టారు, అక్కడ ఇస్తారు. అట్లా ఎక్కడెక్కడైతే శ్రీవారి దేవాలయాలు టీటీడీ పర్యవేక్షణలో వారి ఆధీనంలో ఉన్నాయో అక్కడ అన్ని సార్లు కూడా ఆ లడ్డు ప్రసాద పంపిణీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత క్వాంటిటీ వచ్చినా కూడా అది అక్కడ నిల్వ ఉంచే అవసరం లేదు, ఉండే అవకాశం కూడా లేదు. అట్లాగే ఇంకొక అన్నారు ఏమన్నా అంటే ఆయన ఇప్పుడు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు కనుక చేస్తే ముందుగానే అది సిట్ వేశారు కదా, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు దాన్ని ప్రభావితం చేయదా అని ఆయన అడిగారు. ఇప్పుడు మరి ముందుగానే అది కల్తీ అవబట్టే కదా సిట్ వేసిందే అందుకు, లేకపోతే అసలు సిట్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సిట్టు తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆర్థిక అవకతవకల మీద వేయలేదు, ఇది కేవలం కల్తీ జరిగిన నెయ్యి ఆ నేతిని లడ్డూలలోనూ ఇతర సేవల్లో ఉపయోగించడం వలన జరిగిన అపచారాన్ని విచారించడానికి మాత్రమే సిట్ వేశారు. ఆ సిట్ అందుకేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రభావితం అయినట్టే కదా, వాళ్ళు ఏ అంశం మీద మన వేశారు అనేది తెలుస్తుంది కదా. అయితే ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన నివేదిక రాయటానికి ఏం వీలు ఉండదు, ప్రతిదీ కూడా నిజాలని బేస్ చేసుకునే చేయాలి. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని కలెక్షన్స్ తీసుకుంటారు, అప్పుడున్న నేతి శాంపుల్స్ ఏమైనా ఉంటే. రెండోది ఇప్పుడు అక్కడికి ల్యాబొరేటరీకి వెళ్ళిన నెయ్యి ఎంత పరిణామంలో వెళ్ళింది, ఎప్పుడు పంపారు, అది లడ్డూలో కలిపారా లేదా, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం సిట్కు కూడా ఉంది. అంతేగాని సిట్ వాళ్ళు ఎక్కడో కూర్చుని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి అనుకూలంగా రాసేస్తే అయిపోద్ది అనుకోవటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు జడ్జెస్ అడిగినవి కూడా కొన్ని సాంకేతిక పరమైన అంశాలని వాళ్ళు ప్రశ్న రూపంలో అడిగారు. అది వారి తుది నిర్ణయం అనుకోవటానికి ఏం లేదు. విచారణ జరిగేటప్పుడు జడ్జెస్ కూడా అవగాహన తెచ్చుకోవటం కోసం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం కోసం అడుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళు ఫస్టే రాశారు ప్రైమా ఫేసి, ఇప్పుడు మాకు కనపడలేదు, ఇప్పుడు రేపు మళ్ళీ వీళ్ళు వివరణ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత అవగాహన పెరుగుతుంది. ప్రాథమికంగా మాకు ఇది దొరకలేదు అంటున్నారే తప్ప ప్రాథమికంగానే మాట అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. అంతే తప్ప ఇది పూర్తిగా మేము అబ్జర్వ్ చేసేసాము ఇక మాకు దొరకలేదని కాదు. మళ్ళీ ఈ విచారణ 2-3 సార్లు 4-5 సార్లు కూడా జరుగుతూ ఉంటుంది. అనేక అంశాలు ల్యాబొరేటరీ నుంచి వచ్చిన నివేదికల మీద కూడా మళ్ళీ వివరణలు వీళ్ళు ఇవ్వాలి. టీటీడీ తరపు వీళ్ళు లాయర్లు ఇస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా వేసాడు కదా ఇది రాజకీయ పరంగా చేశారని, మరి ఆయన ప్రూవ్ చేసుకోవటానికి ఆయన చేయాలి, ప్రభుత్వ పరంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి ఈ చర్చల్లో అనేక అంశాలు మళ్ళీ బయటకు వస్తాయి, ఇంకా వివరాలన్నీ బయటకు వస్తాయి. అట్లా వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది సోయాబీన్ ఉంది అని అది చెబుతుంది. తర్వాత ఉంది మాట వాస్తవమే కానీ దీన్ని మనం చేప నూనె ఉందని అనలేము అంటుంది. అంటే ఇట్ డజంట్ మీన్ ఫిష్ ఆయిల్ ఇస్ యూజ్డ్. అంటే అక్కడ అంటే మనం ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం చేప ఆయిల్ కూడా యూజ్ చేసాం, చేప ఆయిల్ యూజ్ చేసామని, కానీ ఇక్కడ ఏంటంటే లేదు అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇట్లా ఇంకోటి ఏమన్నా అంటే కంటెంట్ సోయాబీన్ అయితే ఉంది, ఇట్ డస్ నాట్ మీన్ ఫిష్ ఆయిల్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు సోయాబీన్ ఉంది కాబట్టి ఇందులో చేప నూనె వాడలేదు అంటానికి కూడా అవకాశం లేదంటున్నాడు. ఆయన అన్నది ఏంటంటే ఇట్ డస్ నాట్ మీన్ ఫిష్ ఆయిల్ ఈజ్ యూజ్డ్. అక్కడ వాడలేదు అనుకోవడానికి లేదు. యూ మే హ్యావ్ ఏ డౌట్ ఆన్ సప్లయర్ మీద మీకు అనుమానాలు ఉంటే ఉండొచ్చు. అదే ఆ విషయంలో వాళ్ళు ఏకీపిస్తున్నారు. వాట్ ఈస్ దేర్ టు షో దిస్ వాజ్ యూజ్డ్ వెన్ యూ వెంట్ అండ్ మేడ్ ఏ స్టేట్మెంట్. అదే ఆ కల్తీ నూనె లడ్డూలో వాడారా లేదా అనే అంశం మీద మీకున్న ఆధారాలు ఏంటి, మీరు ఈ ప్రకటన చేయటానికని అడుగుతున్నారు. కారణాలు ఏంటని అడిగారు. అడిగినప్పుడు ప్రభుత్వ తరపున కూడా ఆ కారణాలు ఆధారాలు చెప్తారు. అంతేగాని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ గౌరవ న్యాయస్థానాల్లో లాయర్లు జడ్జెస్ కొన్నిసార్లు ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పింది మొన్న మధ్య సుప్రీంకోర్టు బెంగళూరులో అనుకుంటా ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు హైకోర్టు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, తీవ్రమైన వ్యాఖ్యలు. దాని మీద కూడా సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలు ఇచ్చింది. ఎప్పుడైనా సరే గౌరవ న్యాయమూర్తులు ఓపెన్ కోర్టుల్లో విచారణ చేసే సందర్భాల్లో కీలకం అంటే పరుషమైన వ్యాఖ్యలు, కఠినమైన వ్యాఖ్యలు చేయొద్దు అని, వ్యాఖ్యలు కూడా చేయొద్దని కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఎందువల్ల అంటే ఒక్కోసారి కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందువల్ల మీరు ఆచితూచి వ్యవహరించండి, కొంచెం సంయమనంతో వ్యాఖ్యానించండి. వ్యాఖ్యానించేటప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి, అది ఎలాంటి ప్రభావితం చేస్తుంది ఎవరి మీద అనేది కూడా మీరు గమనంలో పెట్టుకోవాలన్నట్టుగా ఇచ్చారు సుప్రీంకోర్టు వారు కూడా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా.